ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో మహిళలు కార్యకర్తలను కించపరిచేలా మాట్లాడారని, సొంత భార్యలను కూడా చెల్లెలుగా భావించే బెన్నెముక లేని బ్యాచ్ అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ ఘటనపై వైసీపీ ఎమ్మెల్సీ ఇసాక్ బాషా నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తూ రాధాకృష్ణపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, వీడియోలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీపీ మధుసూదన్ రెడ్డి, రసూల్ ఆజాద్, డాక్టర్ శశికళ, న్యాయవాదులు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా విగన్ అంటే ఆనందంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముక లేని బ్యాచ్ వైసీపీలో తయారైంది. మెడకాయ మీద తలకాయ, ఆ తలకాయలో ఇంత గుజ్జున్న ఎవరైనా మావిగన్నని జగన్మోహన్ రెడ్డి వెంట వెలువడిన వికారాన్ని ఏవగించుకుంటారు. పోనా పోనా ట్యాబోనా నువ్వు పోతుంటే సార్ ముందుకు మళ్ళా నీకోసం ఇంత బాణం పుట్టేసుకుని ఇంకా సార్ 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 జగన్ విషయం చెప్పండి సార్. ఏం చెప్తారా ఏబిఎన్ ఛానల్ రాధాకృష్ణ వైఎస్ఆర్సీపీ లీడర్లను పరుషపాటించాలంటూ ఏ రకంగా ఘోరమైన వర్డ్స్తో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, లీడర్లు ఏ రకంగా తయారైనారంటే జగన్మోహన్ రెడ్డి చెబితే వాళ్ళ భార్యలను కూడా చెప్పాలంటేనే మాకు చాలా బాధగా ఉంది. భార్యలను కూడా చెల్లెళ్ళుగా చేసేసుకొని వాళ్లకు పెళ్లిళ్ళు చేస్తామని చెప్పేసి తయారైనారు. వెన్నెముక లేని నాయకుల లెక్క తయారైనారని చెప్పి పరుష పదాలతో చేయడం చెప్పింది. ఆంధ్ర రాష్ట్రం అంతా మేము దీని మీద చట్ట ప్రకారము, న్యాయ ప్రకారము చర్యలు తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు చట్టం అంటే, న్యాయం అంటే, పోలీస్ వ్యవస్థ అంటే గౌరవం ఉంది కాబట్టి మీకు యాజ్ పర్ నామ్స్ ప్రకారం మీకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దయచేసి న్యాయం చేసి మనుషుల విలువలను కాపాడమని చెప్పేసి నేను మీకు ఇది పెన్ డ్రైవ్ కూడా ఇస్తున్నాను సార్ తమరికి. దీంట్లో అతను చెప్పిన వాయిస్ ఎవిడెన్స్తో సహా ఉంది సార్. మా విధానం గురించి మాట్లాడుతా ఉన్నావు. నీ విధానం మాట్లాడుకో, మా విధానం మేము చెప్తాము. ప్రజలు ఎవరికైతే నచ్చుతారో వాళ్ళకి దర్శిస్తారు. నీవు ఆ రకంగా మాట్లాడము, భార్యలను, చెల్లెళ్లను, ఏమా మాటలు జాగ్రత్త. మేము మొన్న హైదరాబాద్కు పోయి నిరసన తెలపడం జరిగింది. స్టేట్ అంతా నిరసన తెలుపుతా ఉన్నాము. నీ మీద అన్ని రకాల చర్యలు చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం తీసుకోవాలని చెప్పేసి ప్రతి అధికారికి, ప్రతి ఆఫీస్ లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. నీకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాము. రాబోయే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పుడు కూడా నీకు సరైన టైంలో బుద్ధి చెబుతామని చెప్పేసి మీ ద్వారా నేను తెలుపుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, మేము మమ్మల్ని సతాయించిన వాళ్ళను, మా మీద వేసిన వాళ్ళని ఎవరిని వదలం, తరిమి కొడతామని చెప్పేసి మరొకసారి చెబుతూ, నీకు ఏమాత్రం ఇంగిత జ్ఞానము, మానవత్వము, పత్రికా విలువలు ఉంటే నీవు బేషరతుగా నేను చెప్పింది తప్పు, నేను ఇంకోసారి చెప్పను అని క్షమాపణలు చెప్పి వెనక్కి తీసుకోవాల్సిందిగా
ఇప్పుడైనా చివరి అవకాశంగా ఉంది కాబట్టి మీకు హితవు పలుకుతా ఉన్నాను. లేని పక్షంలో అన్ని రకాల చర్యలు మేము తీసుకుంటామని ఖచ్చితంగా ఏబిఎన్ ఛానల్ అధినేత అయినటువంటి రాధాకృష్ణ గారు పత్రికా విలువలకు తిలోదకాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళను కించపరచమైనటువంటిది ఆయన కుసంస్కారానికి నిదర్శనం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. నీకు నీ బంధువులు, నీకు చెల్లెళ్ళ వరుస అయ్యేవాళ్ళు, తల్లి వరుస అయ్యేవాళ్ళు ఎవరో ఒకరు వైసీపీ ప్రభుత్వం ఉండే ఉంటారు. ఇప్పుడు నువ్వు పరోక్షంగా నీకు వరుస అయ్యేటువంటి అక్క చెల్లెళ్ళను నువ్వు ఈరోజు ఓపెన్ ప్లాట్ఫామ్ మీద నువ్వు విమర్శించడం జరిగింది. అసలు నీకు ఎలాంటి మానవత్వపు విలువలు ఉన్నాయా లేవా అనేటువంటి విషయాన్ని ఈ పత్రికాముఖంగా నీకు అడుగుతా ఉన్నాం. మావిగన్ అనేటువంటి దానిపైన చర్చ జరుగుతున్నప్పుడు ప్రజల్లో రెస్పాన్స్ అద్భుతంగా మావిగన్ పైన వస్తున్నప్పుడు 2 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించి సాధ్యం కాని అమరావతి పైన మీ నాయకుడు మాట్లాడుతున్నప్పుడు ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చను సహించలేక మీ లక్షల కోట్ల దోపిడీకి తెరపడుతుందనేటువంటి అభద్రతా భావంతో ఈరోజు నువ్వు ఇంత నీచానికి ఒడిగట్టావంటే పైన దేవుడున్నాడు, ఖచ్చితంగా దీనికి నువ్వు తగినటువంటి శాస్తి అనుభవించక తప్పదని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల యొక్క ఉసురు నీకు తప్పకుండా తగులుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు నువ్వు చేసినటువంటి ఈ పాపానికి నిన్ను కఠినంగా శిక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ స్టేషన్కి వచ్చి నీ మీద మేము కంప్లైంట్ చేయడం జరిగింది. మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎల్లవేళలా వారికి అండగా నిలబడతాం. వారికి ఎలాంటి కష్టాన్ని రానియం, నీలాంటి నీచుల యొక్క భర్తం పట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.